దేశ చరిత్రలో మరో మహత్తర ఘట్టం నమోదు కాబోతోంది. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నేడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీ ముస్తాబైంది. మరోవైపు కనీ విని ఎరుగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ ప్రధానిగా ఇవాళ రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తున్న నేత నరేంద్ర మోడీనే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 239 సీట్లు గెలుచుకుంది. తమ నేతగా మోడీని ఎన్డీఏ ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తొలి విడతలో 40 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు. అందులో బీజేపీ నుంచి 26 మంది, మిత్రపక్షాల నుంచి 14 మంది ఉంటారని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటనేమీ రాలేదు. మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు కూడా హాజరు కానున్నారు. వారి కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, ఒబెరాయ్ లాంటి హోటళ్లను బుక్ చేశారు. ఆ హోటళ్లను బలగాలు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని, శ్రీలంక, సీషెల్స్ అధ్యక్షులు హాజరవుతారు. ఇటీవల చైనా అనుకూల వైఖరితో భారత్తో దూరం జరుగుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కూడా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మారిషస్, నేపాల్, భూటాన్ ప్రధానులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత అతిథులకు రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తారు ద్రౌపది ముర్ము. వీఐపీలతో పాటు పలువురు సామాన్యులకు మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందాయి. పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన వారు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వికసిత్ భారత్ అంబాసిడర్లను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిచారు. ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్కు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మొత్తంగా మోడీ ప్రమాణ స్వీకారంలో 8,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఢిల్లీ తుపాకీ నీడలోకి వెళ్లిపోయింది. వివిధ దేశాధినేతలు హాజరవుతుండటంతో భద్రతను పెంచారు. ఎన్ఎస్జీ కమాండోలు, పారామిలిటరీ బలగాలు మోహరించారు. గతేడాది G20 సమావేశాలకు చేసిన భద్రతా ఏర్పాట్లనే ఇప్పుడు చేస్తున్నారు. ఢిల్లీని ఇప్పటికే నో ఫ్లై జోన్గా ప్రకటించారు. 2 రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో డ్రోన్లు, పారాగ్లైడింగ్, పారా జంపింగ్ పై నిషేధం విధించారు. 2,500 మంది పోలీసులు, 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీస్ జవాన్లు విధుల్లో ఉంటారు. ప్రముఖులు రాకపోకలు సాగించే అన్ని మార్గాల్లో స్నైపర్లు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే అన్ని మార్గాలను ఆదివారం మూసివేస్తారు.